నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లోక్సభ ఎన్నికల్లో 272 సీట్లు గెలవకుంటే బీజేపీ ప్లాన్ బి ఏమిటని మీడియా అమిత్ షాను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అలాంటి పరిస్థితి తలెత్తబోదని, అందువల్ల ప్లాన్ బి గురించి ఆలోచించిన అవసరం లేదని ఆయన బదులిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మీకోసం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం చేపట్టాలి అంటే లోక్సభలో 543 సీట్లకు గాను 272 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలవలేకపోతే మీ ప్లాన్ బి ఏమిటని మీడియా ప్రశ్నించగా, దేశంలోని 60 కోట్ల మంది ప్రజలు కులం, మతం, వయస్సులకు అతీతంగా మోడీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారని, వారంతా 400 సీట్లు ఇస్తారని అమిత్ షా ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్లాన్ ఏ సరిపోతుందని, బి అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు మోడీ పెద్ద మద్దతుదాడన్నారు. బీజేపీ ఉత్తర దక్షిణ భారత్లను విడదీస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ప్రశ్నించగా, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందన్నారు. దేశాన్ని విభజించాలని ఎవరైనా అంటే అది అత్యంత అభ్యంతరకరం అన్నారు. ఈ దేశం ఎప్పటికీ కలిసే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను చేస్తోందని, ప్రజలు దానిని గమనించాలన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం నడవాలి అంటే 400 సీట్లు తప్పనిసరి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ అలా చేయలేదన్నారు. సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవాలన్నా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలన్నా, పేదలకు సంక్షేమం అమలు చేయాలన్నా ప్రజలు బీజేపీకి 400 లోక్సభ సీట్లు ఇవ్వాలన్నారు. బీజేపీ 400 సీట్లను కోరుకునేది రాజ్యాంగాన్ని మార్చటం కోసమే అని కాంగ్రెస్ ఆరోపించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకిచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని అమిత్ షా విమర్శించారు.